అతిథి మెల్లో విక్రాంత్ బలవంతంగా తాళి కట్టబోతుండగా వెంటనే అడ్డుకొని గౌతమ్ అందరి తాట తీస్తూ ఉంటాడు. నువ్వు నన్ను ఎంత ఆపినా సరే ఈ అతిథి మెల్లో నేను తాళి కట్టకుండా ఊరుకొని అన్నట్టుగా మాట్లాడుతుండగా వెంటనే అక్కడ ప్లేటు తన చేతికి తీసుకొని ఆ టైంలో విక్రాంత్ తల పగల కొట్టేస్తాడు. విక్రాంత్ అక్కడికక్కడ పడిపోయేసరికి ఈలోపు పోలీసుల ఎంక్వైరీ ప్రకారం గుడిలో ఇన్ఫర్మేషన్ వస్తుంది. పోలీసులు వచ్చి విక్రాంత్ని సత్యను ఇక వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తుండగా ఈలోపు అతిథిని బెదిరించి ఎట్టి పరిస్థితుల్లో గౌతంగా నేను వదిలిపెట్టనురా, అతిథి నీ మెల్లో తాళి కట్టకుండా ఈ విక్రాంత్ ఊరుకోడు, ఎట్టి పరిస్థితిలో నేను నీ మెడలో తాళి కట్టేదాకా నువ్వు నా భార్యగా నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అప్పుడు నా నిజస్వరూపాన్ని బయట పెడతానన్నట్టు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈలోపు అతిథి కోసం అని చెప్పేసి ఇక యామిని భర్త యామిని అందరు కలిసి అర్జున్ ప్రసాద్ ఇంటికి వచ్చి బాధపడుతూ ఉంటారు. ఈలోపు వెంటనే అహల్య అతిథిని ఇక తీసుకొని నేరుగా ఇంటికి వస్తుంది. నేరుగా వచ్చేసరికి అతిథిని చూసిన యామిని ఇక తన కూతుర్ని హక్ చేసుకొని భయంతో ఏడుస్తూ ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళావమ్మా, నీ ఫోన్ కూడా అక్కడే పడేశావు, అసలు ఏం జరిగింది అనే విధంగా అతిథిని నిలదీస్తూ ఉంటుంది యామిని. ఆ విక్రాంత్ మీరు ఎవరు లేని టైం చూసి ఇంట్లోకి వచ్చి నన్ను కిడ్నాప్ చేసి బలవంతంగా నా మెల్లో తాళి కట్టడానికి వచ్చినప్పుడు గౌతమ్ వచ్చి నన్ను కాపాడారమ్మా అనే విధంగా అనేసరికి ఈలోపు వెంటనే ఏం జరగలేదమ్మా, ఇదంతటి కారణం ఎవరు, ఈ గౌతమ్ వల్లేని కదా ఈరోజు నా కూతురు ఇంతలా బాధపడుతూ వాడు ఎవడో వచ్చి నా కూతుర్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళి బలవంతంగా నా కూతురు మెల్లో తాళి కట్టాడంటే ఒక రకంగా ఈ కుటుంబంలో ఉన్న ఈ గౌతమ్ వల్లనే కదా. ప్రేమించానని చెప్పేసి ఇక ప్రేమించుకొని ఆ తర్వాత ఇదిగో దీని మెల్లో తాళి కట్టి నా కూతురు జీవితాన్ని ఎటు కాకుండా చేసి ఇప్పుడు నా కూతురు లైఫ్తో ఆడుకున్నది ఈ కుటుంబమే కదా అనే విధంగా యామిని గౌతమ్ని తిడుతుండగా అసలు ఏం మాట్లాడుతున్నారండి, మీరు మర్యాదగా మాట్లాడండి, గౌతమ్ ఏం చేశారండి, గౌతమ్ గారి మీద అంతా కోపంగా మాట్లాడుతున్నారు, ఈరోజు నీ కూతుర్ని కాపాడుకొచ్చి మీ చేతిలో పెట్టినందుక అతని మీద ఇంత గట్టిగా అరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నారేంటి అని అహల్య అంటుండగా ఏంటే తన మీదికే మాట్లాడుతున్నావు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా, అయినా తనడంలో తప్పేముంది, కావాలని చెప్పేసి ప్రేమించినట్టు నాటకమాడి ఈరోజు అతిథిని పాడు చేసింది, ఇదంతటి కారణం వీడెక్కడా, ఎందుకంటే ప్రేమించానని ముసుగులో నుంచి ఈరోజు అందరూ తన జీవితాన్ని ఆడుకుంటున్నారు కదా, అదంతటి కారణం గౌతమ్ గారు అసలు కానే కాదు బామ్మగారు, అదంతటి కారణం యామిని గారు, ఎందుకంటే తన మనసులో లేని ప్రేమను క్రియేట్ చేసి దానికి వత్తాస పలుకుతున్న మీరు కూడా చాలా పొరపాటుంది. ఎప్పటి చూసినా తనకి పెళ్ళయింది అయినా కూడా అతిథి మనసులో ఏదో రకంగా గౌతమ్ని ఇచ్చి పెళ్లి చేస్తానని తన మనసుకి కావాలని చెప్పేసి తన మనసుని పాడు చేసింది మీరే కదా, ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు, చిన్నంతరం పెద్దంతరం లేకుండా నా ముంగట్నే యామినిని నన్ను నానా మాటలు అంటావా అని చెప్పేసి ఇక అహల్యను కొట్టబోతుండగా గౌతమ్ వెంటనే బామ్మ చేపట్టుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావు, అసలు నా భార్య మీద చెయ్యెత్తే అధికారం నీకు ఎవరిచ్చారు అన్నట్టుగా ఓవర్ రియాక్షన్ అయిపోతాడు. ఏంట్రా నీ భార్య అని చెప్పేసి చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ, అవును ఇన్ని రోజులు ఓపిక పట్టి నశించింది, అయినా ఈరోజు తన మెల్లో ఆ విక్రాంతిగాడు 3 ముళ్ళేస్తే అప్పుడు పరిస్థితి ఏం జరిగేది, ఇప్పుడు నేనేదో తన మీద ప్రేమతో కాపాడింది కాదు, ఒక ఆడపిల్ల జీవితం వాడి చేతిలో ఏ బలి కాకూడదని సానుభూతితో మాత్రమే కాపాడదు, దేని ఎగ్జాంపుల్ చేసుకొని గౌతమ్కి నా మీద ఇంకా ప్రేమ ఉంది, ఆ ప్రేమను బయట పెట్టలేక నన్ను కాపాడారు అని అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఇంకేం లేదు. ఇంకొకసారి అహల్య మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదు బామ్మ, అసలు ఈరోజు అతిథి మీ ముంగటుందంటే కారణం నేను కాదు అహల్యనే, తన వల్లే ఈరోజు వాడు మెల్లో తాళి కట్టకుండా ఈరోజు తనే కాపాడింది, అయినా కూడా తన మంచితనం మీకు ఎవ్వరికీ అర్థం కాదు అని చెప్పేసి రాహల్య అని చేపట్టుకొని తీసుకొని వెళ్తారు. చూసావారా
నీ కళ్ళ ముంగట్నే నీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో వానడనంలో తప్పేముందమ్మా. ఈరోజు అతిథి మనసులో లేనిపోని ప్రేమను పుట్టించింది మీరే కదా. ఎప్పుడు చూసినా అహల్యను బయటికి పంపించే ప్రయత్నం చేయడం, ఇక విడగొట్టడం భార్యాభర్తల్ని. అనుకోకుండా వాళ్ళ జీవితంలో ఏదో సంఘటన జరిగింది, భార్యాభర్తలయ్యారు. అలా అని అతిథి మనసును చెడగొట్టి పెళ్లి చేస్తానని తనకు మాట ఇచ్చి ఈరోజు తనకి ఒక జీవితం లేకుండా చేసింది మీరే కదా. ఇప్పుడు బాధపడితే ఏముంది అంటే మీరందరూ ఒకటయ్యారు, ఇప్పుడు నా కూతురే తప్పు చేసిందన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నయ్య గారు. నేను ఎవరిని తప్పపట్టట్లేదమ్మా. మీ కూతురు చేసిందని చెప్పేసి కూడా అనట్లేదు. తనకు లేనిపోని ఆశలు కల్పించే ఈరోజు తన జీవితానికి ఇలా ఏ ఆధారం లేకుండా చేశారని మిమ్మల్ని అంటున్నాను. అయినా ఇక అతిథి సేఫ్గా వచ్చింది కదా, ఇక దయచేసి అన్నట్టుగా అర్జున్ ప్రసాద్ అనేసరికి ఇక కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందరి ముంగట అహల్య ఇక గౌతమ్ నన్ను హింస చేసినట్టుగా మాట్లాడరా, కానీ ఊరుకోను, ఎట్టి పరిస్థితిలో ఊరుకోను అనే విధంగా భానుమతి లోపలికి వెళ్ళిపోతుంది. ఈలోపు అహల్య ఈ విధంగా అంటుంది, అసలు వాడు ఇలా పెళ్లి చేసుకోవడం కారణము ఒక రకంగా చూస్తుంటే యామిని గారి హస్తం కూడా ఉన్నట్టుగా ఉంది. వాడి మాటలలో ఏదో రకంగా యామిని గారు ఆ విక్రాంతికి మాట ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అది ఏంటో తెలుసుకుంటేనే నిజాలన్నీ బయటపడతాయి కదా గౌతమ్ గారు. ఒకవేళ ఆ విక్రాంతి గురించి ఇక అసలు యామిని గారు ఏ మాట ఇచ్చాడు, దేనివల్ల అనేది తెలుసుకుంటే నిజం తెలుసుకోవచ్చు కదా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే గౌతమ్ కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు.